తెలంగాణలోని గురుకుల హాస్టళ్లు ప్రమాదకరంగా మారాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, పెచ్చులూడిన గదుల మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వర్షాలకు పాత భవనాల పెచ్చులు ఊడిపడుతూ ఉండడంతో విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు, అటు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పెచ్చులూడి ప్రమాదకరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. తాజాగా సంగారెడ్డిలో ఏదైతే ఓ ప్రభుత్వ హాస్టల్లో పైకప్పు ఊడి పలువురు విద్యార్థులు గాయపడినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇటు సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ కానివ్వండి, స్కూళ్ళ పరిస్థితి అనేది మరింత దారుణంగా మారిందనేది మనకు తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి ప్రాంతవాసులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ స్కూల్లో సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఇది ఎట్లుందంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ సామెతకి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, సంగారెడ్డిలో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది అనే దానికి నిదర్శనం మనం పైన చూడొచ్చు. ఏ విధంగా రేకులు ఊడిపోయి ఉన్నాయో. సుమారుగా 150 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెతని కేవలం బుక్లోకి మాత్రమే ప్రభుత్వాలు వాడుతూ ఉన్నాయి తప్ప ఇలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ ఎక్కడ కూడా చేయట్లేదు. రేపటి భవిష్యత్తు అనేటువంటి పిల్లలకి కనీసం కూడు గుడ్డ అందించి చదువు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి, మన యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు, ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని చూస్తూ ఉన్నారు. ఒకవైపు వాళ్ళు ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు, ఏమని బీహార్ లాగా తెలంగాణ కాకూడదు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈరోజు బీహార్ పరిస్థితి, ఈరోజు ఈ విద్యార్థులను చూసినా సరే, ఈ బిల్డింగ్ చూసినా సరే మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు చిత్తశుద్ధి తెచ్చుకొని ఒక నియంత్రణతో పోకడికి పోకుండా కేవలం స్కిల్డ్ పేరు మీదతో హంగు ఆర్భాలతో కాకుండా ముందస్తుగా గ్రౌండ్లో ఉన్నటువంటి స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా మా బాగంబర్పేట్ డివిజన్లో ఇది పురాతనమైనటువంటి స్కూల్స్. ఇక్కడ చాలా మంది మహామానులు చదివారు. గిర్కాబాయ్ స్కూల్గా దీనికి పేరుండే. కానీ ఇప్పుడు ఈ యొక్క స్కూల్ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. భావి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి స్కూల్లో కనీసమైన సదుపాయాలు లేకపోవడం వల్ల పిల్లలు చూస్తున్నాం కింద కూర్చో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని మనము కోరుకున్నదా, తెలంగాణ తెచ్చుకుని దీనికా అని చెప్పేసి మేము కూడా బాధపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇకనైనా సరే ప్రభుత్వం ఇలాంటి స్కూల్స్ అన్నింటినీ గుర్తించి సొంత భవనాలను, ముఖ్యంగా అద్దె భవనాలలో స్కూళ్ళను నడుపుతున్నటువంటి పరిస్థితి, సొంత భవనాలని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ ఒక స్కూల్ని కట్టిస్తా అని చెప్పారు. కానీ వారి మాటలు కూడా పేపర్ మీద పులుల్లాగానే అయిపోయాయి. ఇక్కడ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతారు. వర్షాకాలం వస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో ఒకసారి మనం గమనించవచ్చు. సో అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకురావాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు వెంటనే వీరు మీ పిల్లల్లాగా మీరు భావించాలి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఆక్రిడ్జ్ లేదా ఇంకా వేరే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. గతంలో కేటీఆర్ గారి కొడుకుని చూసాం, హిమాంశు ఏ విధంగా అయితే స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ తాతగారికి చెప్పే ప్రయత్నం చేశారు, స్కూల్లో పందులు దూరుతున్నాయని చెప్పి దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మీరు దత్తత తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీకు ఓటేసి గెలిపించుకున్నటువంటి ఈ యొక్క ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే బాగంబర్పేట కాదు, ఇంకా ఈ తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఇలాంటి స్కూల్స్ ఉన్నాయో గుర్తించి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణగా సొంత భవనాలను ఏర్పాటు చేసి సదుపాయాలను ఏర్పాటు చేసి పిల్లల ప్రాణాలను కాపాడాలి. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని మంచి సదుపాయాలతో విద్యార్థులకి, టీచర్లకి, అందరికీ కూడా ఒక స్టాఫ్కి కూడా అలాగే మౌలిక సదుపాయాలను కూడా కల్పించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సామెతని మీరందరూ కూడా నిజం చేయాలి. బంగారు తెలంగాణలో పిల్లల భవిష్యత్తు బంగారు ఉండాలంటే మీరు ఏ విధంగా ఏసీలో ఉంటున్నారో అలాంటి సదుపాయాలు విద్యార్థులకు ఇస్తే తప్పకుండా బంగారు భవిష్యత్తు తెలంగాణ అవుతుంది, లేకపోతే కంగారు భవిష్యత్తు ప్రాణాపాయ తెలంగాణ అవుతుంది. మొత్తానికైతే మనం చూడొచ్చు, ఇటు బాగంబర్పేటలో ఉన్నటువంటి స్కూల్ ఇదంతా కూడా. సో ఈ స్కూల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా రేకులు ఊడిపోయి ఎక్కడికక్కడ డ్యామేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ప్రమాదకరంగా పెచ్చులూడి మారినటువంటి ఈ స్కూల్ మాత్రమే కాదు, ఇటు హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల నాంపల్లి, గోషా మహల్, అదేవిధంగా మాసబ్ ట్యాంక్, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా వర్షాకాలం వస్తే అత్యంత ప్రమాదకరంగా మారాయి. సంగారెడ్డిలో హాస్టల్లో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఉన్నటువంటి స్థానికులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో